హాయ్ హలో నమస్తే అందరికీ. ఈ వీడియోలోకి మీకు మంచి ఒక కర్రీ చూపిస్తానండి. 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. మన చపాతీల్లోకి క్విక్గా ఎక్కువ టైం లేనప్పుడు ఒక 5 నిమిషాల్లో కర్రీ చేసుకోవాలంటే కనుక ఈ కర్రీ తప్పకుండా చేసుకోండి. అదే సమ్మర్లో రోటీస్ తింటే వేడి చేస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఈ కర్రీ చేసుకుంటే అస్సలు వేడి చేయదండి. అదేంటంటే ఉల్లిపాయ కూర. ఉల్లిపాయ కూర మనం 2 నిమిషాల్లో చక్కగా కట్ చేసేసుకొని 2 నిమిషాల్లో కర్రీ అనేది అయిపోతుంది. చాలా ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చండి. చాలా చాలా బావుంటుంది. దానికోసం పాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసి వేడెక్కినాక పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ వేసుకొని చక్కగా తాలింపు వేసుకోవాలి. మా సబ్స్క్రైబర్స్ 1200 దాటారండి. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. కానీ ఎవ్వరూ కూడా కామెంట్స్‌లో మాట్లాడట్లేదండి. మీకు చక్కగా కామెంట్స్‌లో నాకేమైనా సజెషన్స్ ఇవ్వండి. అలాగే ఏదైనా చెప్పాలనుకున్నా కామెంట్స్‌లో చెప్పండి. తాలింపంతా కూడా చక్కగా వేగినాక కరివేపాకు వేసేసుకుని దానిలోకి మనం సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఒక్క నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత దానిలోకి కట్ చేసుకున్న 2 టమాటాలు వేసుకోవాలి. నేను ఉల్లిగడ్డలు అయితే చిన్న మీడియం సైజ్‌వి 3 తీసుకున్నానండి. టమాటాలు 2 తీసుకున్నాను. ఒక 2, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. తీసుకుని ఇవన్నీ కూడా చక్కగా మగ్గే వరకు మగ్గించుకోవాలండి. వేయించకూడదు. అది ఎరుపు రంగు అనేది రాకూడదండి. చక్కగా మగ్గాలి. అలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మగ్గించుకోండి. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్‌గా మగ్గిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ మీద ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేసి నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే వీడియోని చూడొచ్చు. నేను ఉల్లిపాయలో కొంచెం పసుపు కూడా వేసుకొని మగ్గించుకోవాలండి. తర్వాత మనం ఒక 2 స్పూన్లు మనం ఉల్లిపాయలు తీసుకునే క్వాంటిటీని బట్టండి. నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నాను కాబట్టి ఒక స్పూను పెద్ద స్పూన్ తోటి శనగపిండి తీసుకున్నాను. దానిలోకి వాటర్ పోసేసి ఉండలు లేకుండా చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ కూడా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత దానిలోకి కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి లైట్‌గా వేసుకుంటే సరిపోతుంది. మనం శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా! ఈ శనగపిండిని దీనిలో వేసేసుకోవాలి. చూడండి ఇలా వేసేసుకుని దీనిలోకి కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ముక్కలు మునిగే వరకు కూడా చక్కగా లూజ్‌గా ఉండేటట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే చక్కగా మనకు చిక్కబడకుండా బావుంటుందండి. మరి చిక్కబడితే కూడా కర్రీ బాగోదు. కొంచెం మన పలుచగా ఉంటేనే తినడానికి బావుంటుంది. ఇలాంటి కర్రీస్ కనుక మన సమ్మర్‌లో చేసుకుంటే రోటీస్ తిన్నా కూడా అసలు వేడి చేయదండి. ఎవరైనా చక్కగా తినొచ్చు. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా కూడా మూత పెట్టి చక్కగా మగ్గే వరకు మగ్గించుకోవాలండి. చూడండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. మీరు తప్పకుండా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్‌లో వస్తూనే ఉంటాయి. తప్పకుండా చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్.